Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్ కూడా అలా చేస్తారా? ఇంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత చందంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిగా తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువత నిరసనలకు తలొగ్గి నీట్ యూజీ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, ఏపీలో డిఎస్సి స్పోర్ట్స్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారనే నినాదం హోరెత్తుతోంది. ధర్మేంద్రను కేబినెట్ నుంచి తప్పించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లోకేష్తో రాజీనామా చేయించాలని వైసీపీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోకేష్ డిమాండ్ కోరుతూ ముఖ్యంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వీడియోలు రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు జరిగాయని మీడియా కోడై కూసింది. అలాగే బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి తమ గోడు వినిపించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక పథకాలు సాధించిన తమకు కాకుండా గల్లీ ఆటలో ఆడిన వారికి పీఈటీ ఉద్యోగాలు వచ్చాయని ఆధారాలతో సహా బాధితులు బయటపెట్టారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు విమర్శలు గుప్పించారు. వైసీపీ విద్యార్థి యువజన విభాగంలో డిఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, లోకేష్ రాజీనామా చేయాలని పోరాటాలు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా స్పందన రాలేదు. పైగా అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఏపీలో లోకేష్ను టార్గెట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్మేంద్ర రాజీనామా ఎఫెక్ట్ ఏపీలో తప్పకుండా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి తలనొప్పిగా మారనుందని అంటున్నారు.